హాయ్ ఫ్రెండ్స్, బంగారు విగ్రహానికి ప్రాణం పోసినట్టు ఉంటారంట మహేష్ బాబు గారు అని శ్రీలీల కామెంట్స్ చేసింది. ఫ్రెండ్స్, గుంటూరులో గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసింది. ఈ వేడుకలో శ్రీలీల ఆసక్తికర కామెంట్స్ చేసింది. వేడుకకు వచ్చిన జనాలను చూస్తే తనకు ఇప్పుడు అర్థమవుతుందని, గుంటూరు వస్తే హీరో గారు తనను ఎందుకు గుర్తు పెట్టుకోమన్నారు అని తెలిపింది. ఈ సినిమాలో తనకు అవకాశం ఇచ్చిన త్రివిక్రమ్కు థ్యాంక్స్ చెప్పింది. అలాగే సెట్స్ లో తన అల్లరి భరించినందుకు కూడా థ్యాంక్స్ చెప్పింది. ఎన్నో పుస్తకాలు చదివి ఆ జ్ఞానాన్ని ఒక పాటలోనో మాటలోనో సినిమా ద్వారానో తీసుకొస్తారు అని, అలాంటి వాటిల్లో తనకు కూడా భాగం కల్పించినందుకు థ్యాంక్స్ చెప్పింది. మహేష్ బాబును చూస్తుంటేనే మాట్లాడడం రావటం లేదని, ఈ విషయం ఆయనకు కూడా అర్థమవుతుందని సెట్స్ లో చాలా సార్లు డైలాగ్స్ మర్చిపోయానని తెలిపింది. ఆయనతో షూట్ లో పాల్గొన్న మొదటి రోజు ఇంటికి వెళ్ళిన తరువాత ఆయన ఎలా ఉంటారని, ఎలా బిహేవ్ చేస్తారని అని ఇంట్లో వారందరూ అడిగారని తను చెప్పిందని చెప్పుకొచ్చింది. ఒక బంగారు విగ్రహానికి ప్రాణం పోస్తే ఎలా ఉంటుందో మహేష్ బాబు గారు అలాగే ఉంటారని ఇంట్లో వాళ్ళతో చెప్పేనని, ఆయన మనసు కూడా బంగారం అని తెలిపింది. కెమెరామెన్ పరమహంస గారు 2 రోజులు చేయాల్సిన షూటింగ్ ఒక్క పూటలో పూర్తి చేస్తారని, ఒక రోజంతా వేస్ట్ అయిందని తిట్టుకుంటూ ఉండేదాన్ని అన్నారు శ్రీలీల గారు. నా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి సపోర్ట్ నాకు అవసరం.